శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 21 మంగళవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము Psalms 37 verse 19. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఎంత ఆపద వచ్చినా కానీ సిగ్గుపడిపోయే అంత ఆపద రాదు. ఎస్, శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, కానీ నువ్వు సిగ్గుపడవు. దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఎంత పరిస్థితి ఎలాగున్నా, ఇబ్బందులు ఎదురైనా, లాస్ అయినా, నష్టమైనా, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. ఎంత పెద్ద మాట చూడండి, బలమైనటువంటి మాట. 37వ అధ్యాయము 19వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. అందరికీ చెరువులు పనిచేయకపోయినా, అందరికీ వ్యాపారాలు నష్టం వచ్చినా, పరిస్థితులు తారుమారై అందరి దగ్గర ఫైనాన్స్ తగ్గిపోయినా, దేవుడు నీకు తృప్తికరమైన జీవితం ఇస్తాడు. ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నా, నీవైతే పచ్చని ఒలీవ మొక్క దీవెన పొందుకుని ఉంటావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ చేయి విడిచిపెట్టాడు. బలమైన వాడు నీకు తోడుగా ఉన్నాడు. బలమైన ఆశ్రయ దుర్గము నీకు తోడుగా ఉంది. ఈ దినము దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏమో జీతం తగ్గిపోయింది, లేకపోతే ఆదాయం తగ్గిపోయింది, ఏమైపోతామో ఏంటో, సిగ్గుపడిపోతామేమో. నో, సిగ్గు నందవు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. పరిస్థితులు ఎలాగున్నా, ఎగ్జామ్స్ ఎలా రాసినా, నీవు మాత్రం సిగ్గుపడవు. దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు. ఇంత కష్టంలో కూడా నువ్వు తలెత్తుకునే జీవిస్తావు. బలమైన కార్యము దేవుడు జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువాడు, ఎడబాయడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులరా, మీకు ఈరోజు ఒక మంచి మాట చెప్పమని దేవుడు చెప్పాడు. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21-22 వచనం అందరూ చదువుదాం. యూదులు చదవండి. తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములని. అందరూ చదవాలి, గట్టిగా చదవాలి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు, విందు చేసుకొనుచు, సంతోషముగా ఉండి ఒకరిని ఒకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు వారికి స్థిరపరిచెను. గట్టిగా ఆమేనని చెప్పండి. ఈ మాట దేవుడు నీ జీవితంలో ప్రతిష్ఠ చేయుచున్నాడు. ఆనాడు యూదులకు వచ్చిన శ్రమ విషయంలో వారి ప్రార్థన, వారి నాయకురాలు ఎస్తేరు ప్రార్థన దేవుడు ఆలకించి చట్టములనే మార్చాడు. ఆయన దేన్ని మార్చాడు? జీవోల్ని మార్చేశాడు. వారికి కీడు తలపెట్టిన సమయం అది.
యూదుల మీద ఉన్న కీడు పోయింది. అయితే శుభమైన కార్యం ఏంటంటే, అందరూ ఇప్పుడు గట్టిగా చదవాలి 21వ వచనం. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములో. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ మాసంలో దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు. నువ్వు నమ్మగలిగితే ఇక దినములు ఎలాంటి దినములు అన్నాడు అక్కడ? బాధపడక నెమ్మది పొందిన దినములు. మీరు నమ్మండి, దేవుడు మీకు మీ ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తున్నాడు. అది 1 గంట కాదు, 2 గంటలు కాదు, 1 రోజు కాదు. ఇక మీదట నమ్మగలిగితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది లేదు ఇది లేదని ఏడుస్తున్నావు, దేవుని సేవకుడిగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు. వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల దేవుడిచ్చిన వరమును బట్టి ప్రతిష్ఠ చేయబడిన ప్రవక్తగా మీ ముందు నిలబడ్డాను. ఆయన మీకు బోధిస్తున్న మాట, మీకు నెమ్మది పొందిన దినములు కలుగుతున్నాయి. మీరు ఇక్కడే ఉన్నారు, ఎక్కడ ఏది జరగాలో అక్కడ జరగబోతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంటి దగ్గర దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారు, మీ చేతులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ప్రాణము నెమ్మది పొందుతుంది. నెమ్మది పొందటం ఎప్పుడు వస్తుందంటే, అప్పులు తీరిపోతే ఏమొస్తుంది? అమ్మయ్య, ఈ మాయదారి అప్పు ఎప్పుడు తీరుతుందా, దీని ముఖం ఎప్పుడు చూడకూడదా అనుకున్నాను. దేవా, దీన్ని నా ఇంటికి రానివ్వకు. దేవా, ఈ మనుషుడు నా ఇంటికి రాకూడదు. ప్రాణము నెమ్మది ఉండదు. కానీ నెమ్మది పొందిన దినాలు నీ దగ్గర ధనం ఉంటుంది అన్నమాట. నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. రోగము, ఏదో ఒక సమస్య, స్టమక్లో పెయిన్, ఏదో గడ్డలు ఉన్నట్టు, మానసిక వేదన, రోగము, ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నావో, ఏ జబ్బుతో బాధపడుతున్నావో, అది యేసు నామములో నీకు దూరం చేస్తాడు ఆయన. నీలో ఉన్న రోగము తగ్గిపోతే నీకు ఎలా ఉంటుందంటే, నువ్వు ఎగిరి గొంతులేస్తావు అనమాట. నీ కాళ్ళు మూలుగుల్లో ఆ గుంజు కూడా పెడతాడు ఆయన. నీ శరీరం అంతా కూడా మళ్ళీ యవ్వన శరీరముగా మారుస్తాడు. నయమాను కుష్ఠరోగము 7 మార్లు యొర్దాను నదిలో మునిగి లేచినప్పుడు పసిబిడ్డ దేహం వలె అయిపోయిందంట. ఆమెను చెప్పండి. మీకు రోగం ఉందని బాధపడుతున్నారేమో, అప్పులున్నాయని బాధపడుతున్నారేమో, ఇల్లు లేదని బాధపడుతున్నారేమో, అన్నీ ఉన్నాయి. కొంపలేదు, ఇల్లు లేదు. దేవుడికి 2 ఇల్లులు సిద్ధం చేశాడు. అప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుంది? మీరు చెప్పరే, ప్రాణం నెమ్మది. పిల్లలు లేరు, ఒక్క బిడ్డని అడిగితే స్కాన్ చేస్తే 2 పిల్లకాయలు ఉన్నారట లోపల. 2 ఉన్నారు. దేవుడు మేము ఒకరిని అడిగి 2 ఇచ్చాడు. ఈ మధ్య అందరికీ మన ప్రార్థనా శక్తిలో ఇద్దరు ఇచ్చేస్తున్నాడు. పెంచండి, ఎలా పెంచుదో నేను చూస్తాను అన్నట్టు ఇస్తున్నాడు ఆయన కూడా. మీరు కూడా పెంచగలదును బాబు, నీవు నాకు దేవుడిగా ఉన్నావు గనక ఎంతమందినిచ్చినా పెంచుతానని మీరు ఎలుగెత్తి స్తుతించాలి. ఆమెన్. ప్రియులరా, ఈ దినము నుండి దీవెన ప్రకటిస్తున్నాను. ఆయన దాన్ని స్థిరపరుస్తున్నాడు. నెమ్మది పొందిన దినములు. మొదటి పాయింట్ ఏమన్నాడు? పగవారి చేత బాధపడక. అసలు ఈ మాట మీకు దొరుకుతుంది అనుకుంటున్నారా? ఎవరైనా ప్రకటిస్తారు? అది పరమందున్నవాడు నీ ఏడుపు చూచాడు, నీ దుఃఖము చూచాడు, నీ బిడ్డకి ఫీజు కట్టలేకపోతున్నావు, నీ ఏడుస్తున్నావు కదా చూచాడు. ఉద్యోగం లేదని ఏడుస్తున్నావు చూశాడు, గర్భఫలం లేదని ఏడుస్తున్నావు చూశాడు, భర్త దూరం అయిపోయాడు, భార్య దూరం అయిపోయింది, నా బ్రతికిలాగా అయిపోయింది ఏంటని అనుకున్నావు కదా. ఇక బాధపడక నెమ్మది పొందిన దినములు యేసు క్రీస్తు నామములో ఈ దినము నుండి నీకు కలుగును గాక. ప్రతిరోజు నీకు సంతోషము కలుగుతుంది. సంతోషం ఉన్నప్పుడు నిద్ర పడుతుందా? పొద్దుటే లేచిపోతావు, రెడీ అయిపోతావు, హ్యాండ్ బ్యాగ్ మీద ఆడేసుకుంటావు. అన్ని ప్రోగ్రాలే, అన్నీ బాగున్నప్పుడు నీకు బోల్డ్ అని న్యూట్రిషన్లు ఉంటాయి. అమ్మ నువ్వే రావాలమ్మా, అమ్మ మీ ఆయన నువ్వు వచ్చి ముందు పాదం పెట్టాలమ్మా. అదే అప్పులైపోయి రోగం ఉందనుకో, నువ్వు అసలు లాస్ట్లోనే వచ్చి కనపడేది కానీ నీరసంగా ఉన్నావు కదా, రాకక్క అంటుంది. తగ్గిపోతే చెప్పరే మీరు అందరూ, నీకు అన్ని గాజులు బూజులు అన్నీ ఉన్నాయనుకోండి, అందరూ పిలుస్తారు. నేను
పాపిడి బొట్టు పెట్టుకున్న తొందరగా వచ్చేయాలి. ఎందుకంటే మన స్థితి బాగుంటే. అయితే మంచి దినాలు ఇంతవరకు చూసేవో చూడలేదు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు నీకు ప్రకటిస్తున్నాడు, బాధపడక నెమ్మది పొందిన దినములు నీకు ప్రారంభమైనవి. రెండవ పాయింట్, అందులో ఇంకొక మంచి మాట ఉంది. వారు దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల. ఆమేన్. ఈ నెల మీ ఏడుపు పోయి, పరిశుద్ధాత్ముడు ఆత్మ ద్వారా బయలుపరుస్తున్న మాట, ఈ నెల మీకు ఎట్లుంటుందంటే మీ దుఃఖము అంతా కూడా కన్నీళ్ళు ముత్యాలుగా మారిపోతాయి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. హల్లెలూయా. మీ గుండెలో కన్నీళ్ళు ఉన్నాయి కదా, ఆ కన్నీళ్ళన్నీ కూడా మరలా ముత్యాల మూటగా నీకు వస్తాయి అన్నమాట. నువ్వు ఎంత ఏడ్చేవో, రహస్యంగా ఏడ్చిన ఏడుపు దేవుడు చూచాడు. పబ్లిక్గా ఏడుస్తున్నావు, ఇంటర్నల్గా లోపల కుమిలిపోతున్నావు కదా, నీ పట్ల దేవుడు ద్వారాలు తెరిచాడు. నీ దుఃఖము పోయి నీకు దేవుడు సంతోషం ఇచ్చిన నెలని మీరు ఈ నెల మీ చరిత్రలో రాసుకోవచ్చు. మీరు అనమాట, మీరు క్యాలెండర్ మీద రాసుకోండి, మీరు డైరీలో రాసుకోండి, మీరు ఇంటి దగ్గర రాసుకోండి, మనసులో గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం ఈ నెల దైవజనుడి ద్వారా దేవుడు ప్రకటించాడు, నా ఈ దుఃఖము పోయి. అక్కడేమన్నాడు? వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల. మరలా నువ్వు భూమి కొంటావు, అమ్మయ్య కొన్నాను, ఇల్లు కొంటావు, ఇల్లు కడతావు, నీవు వ్యాపారం ప్రారంభిస్తావు, అధికమైన లాభం చూస్తావు, వ్యవసాయం చేస్తావు. అన్ని విషయాల్లో ఫలింపు నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఎంతో సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. రెండవది అద్భుతమైన ఆశీర్వాదం, దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల. ఆమేన్. ఈ నెల మీరు చెక్ చేసుకోండి, మీకు ఎన్ని కలిసి వస్తాయో చూస్తారు. యేసయ్య ఉంటే అన్ని కలిసి వస్తాయి. ఎవరుంటే గట్టిగా చెప్పాలి. ప్రియులరా, కొంతమందిని చూసినప్పుడు కడుపు నిండిపోతుంది, కొన్ని చేసినప్పుడు. అలాగనే మన పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి కదా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ఇంకా గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నమ్మండి, మీరు మోసపోయినని ఏడుస్తున్నారు కదా, నేను తొందరపడి నిర్ణయం తీసుకున్నానని ఏడుస్తున్నారు కదా, తొందరపడి ఈ మనుషుని చేసుకున్నాను, ఈ మనిషిని చేసుకున్నాను, తొందరపడి రాంగ్ స్టెప్ వేసాను, అయిపోయింది నా చరిత్ర అని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు ఈ నెల నుండి సంతోషము కలగజేస్తాడు. ఏడుపు పోయిన దినాలు, బాధ పోయిన దినాలు, నెమ్మది పొందిన దినాలు. ఈ నెల చాలా స్పెషల్. ఈ నెల చాలా స్పెషల్, చాలా ప్రత్యేకమైన నెల. ఎందుకంటే యేసు నీ గుండెలో అడుగు పెట్టాడు, యేసు నీ ఇంట్లో ఉన్నాడు. నిన్ను ఆయన క్షమించి మరలా నీతో స్నేహము చేస్తున్నాడు ఆయన. నీవు ఆయనను స్తుతిస్తూ ఉండు. అద్భుతమైన రెండవ ఆశీర్వాదము ఏం చెప్పాలి? దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల. ఈ నెలంతా చెక్ చేసుకోండి. దేవుడు మీ కన్నీళ్లకు జవాబిచ్చాడు. మీ ఆయన తాగుతున్నాడు, ఏడుస్తున్నావేమో, ఇంక మానేస్తాడంతే. నువ్వు తాగరా బాబు, అప్పుడు నీరసంగా నొస్తుందేమో, అప్పుడప్పుడు తాగని అన్నా సరే, దాన్ని తాగనంటే తాగనంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్పరే. ప్రియులరా, నీ ప్రార్థన బట్టి నీ ఇల్లు రక్షించబడుతుంది. నీ ఇంటిలో యేసు ఉన్నాడు. ఈ నెల మీరు గమనించండి, ఈరోజు గమనించండి, మీరు చెక్ చేసుకోండి. యేసయ్య మీ ఇంటిలో ఉండటం మీరు చూస్తారు, యేసయ్య ప్రసన్నత మీరు చూస్తారు. ఇక పాపము యేసు నామములో కొట్టివేయబడింది. ఆమేన్. మొదటి ఆశీర్వాదము నెమ్మది పొందిన దినములు. రెండవది ఏడుపు పోయి
దుఃఖము పోయి సంతోషము కలిగిన నెల. అంటే ఈ నెలలో శుభకార్యాలు జరుగుతాయి, ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి, ఈ నెలలో నీకు రావాల్సినవి కదులుతాయి, నీ చేతికి అందుతాయి. గట్టిగా చప్పటి కొట్టి ఇప్పుడు కేకలేయాలి. ఎస్, నా దేవుడు ఆ పని చేస్తున్నాడు, నా దైవజనుడు ప్రకటిస్తున్నాడు, నేను పొందుకుంటున్నానని గట్టిగా ఎలుగెత్తి గట్టిగా కేకలేసి ప్రభువుని ఘనపరచండి. ఆత్మ మీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. మీరందరికీ దీవెనలు ఉన్నాయి. ఏడవకండి, ఆలస్యం అయిపోయింది, ఇంకా రాలేదు, మా భూమి ఇడిపించబడలేదు, మాకు న్యాయం జరగలేదు. ఏడవకండి, నేనున్నా, ప్రార్థిస్తున్నా. దేవుడున్నాడు, న్యాయము చేస్తాడు, సహాయము చేస్తాడు. నువ్వు ఊరకనే నిలిచుండి చూడు, విజయము దేవుడిస్తున్నాడు. ఎవరిని అనకండి, బీపీ పెంచుకోకండి, వా అనకండి. మీరు యేసు నామములో ప్రార్థన చేస్తున్నారు, మీ ప్రార్థన సముఖానికి చేరింది. మరొక ఆశీర్వాదం చూద్దాం అందులో. గట్టిగా చదవాలి. వారు దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు. ఇది అందరూ చదవాలి. వారు మూల్గుట మానిన శుభదినమని. ఆమేన్. ఏంటిది? మీరందరూ చెప్పాలి. ఇది మూల్గుట. మీ మాయదారు మూలుగు నాశనం అవన్న, మూలుగు అయిపోయింది. మూలుగుట్టం తెలుసా మీకు? చెప్పరే? ఏం చెప్తామమ్మా, జీవితం అంతలాగా అయిపోయింది. ఏమో ఇలాంటి వాడిని చేసుకున్నాను, ఇలాంటి దాన్ని చేసుకున్నాను, ఈ పిల్లల వల్ల సుఖం లేదు, భర్త వల్ల సుఖం లేదు, మా అత్తగారు వల్ల సుఖం లేదు, రెండు కళ్ళ చూడట్లేదు, మూలుగు మూలుగు, ఏమీ లేదు, అది లేదు, ఇది లేదు, రోగము, అప్పులు, బాధలు, అసమాధానం, నెమ్మది లేదు. నీలో నీవు అనుకుంటూ ఉంటావు, ఎవరికైనా పడకుండా ఉంటుంది, మళ్ళీ నీలో నీవే ఆలోచిస్తావు కదా. ఆ దరిద్ర దినాలన్నీ కొట్టుకుపోయి వేసినాము. మూలుగుట మానిన. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మీకు ఇక మూలుగు ఉండదు. ఇక మూలుగుతున్నారా? మూలుగొచ్చు, మూలుగు ఉండకుండా ఉండదు. కానీ ఇక మీదట ఈ దినము, ఈ అభిషేకం చేసిన మరుక్షణం నుండి మూలుగు అనేది రాదిక. ఎందుకంటే నీ ముందు ఆశీర్వాదాలు నిలబడతాయి కనుక నీకు మూలగవలసిన పని లేదు. ఆ ఆశీర్వాదాలను ఎలాగ దాచుకోవాలి, ఎలాగ భద్రం చేసుకోవాలనే ఆలోచనలకు దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. దేవుడు పరమ తండ్రి నీకు తోడున్నాడు. యేసయ్య శిక్షించేవాడు కాదు. ఎంత ఘోర పాపైన ఆయన దగ్గరికి వస్తే క్షమించి ఆయన దీవెనలు ఇచ్చే దేవుడు. ఈరోజు శ్రమ పోయిన దినము, నెమ్మది పొందిన దినములు, తర్వాత దుఃఖము పోయి, అందరు చెప్పాలి, దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల. ఆ తర్వాత మూల్గుట మానిన శుభదినము, మంచి రోజు చెప్పానండి మీకు. ఏ దినం ఇది? ఇక మీదట అన్ని శుభదినాలే చూస్తావు. నువ్వు అనుకుంటావు దేవుడు ద్వారాలు తెరిస్తే ఎలాగుంటుందా? ప్రతిరోజు ఒక కార్యముతో నన్ను సంతోషపెడుతున్నాడు. హల్లెలూయా. చివరికి 22వ వచనంలో ఏమన్నాడంటే, చూడండి, మూలుగుట మానిన దినము, ఇది శుభదినమని. తర్వాత ప్రతి సంవత్సరం ఆధారం యొక్క నెల 14వ దినమని. అలాగనే 22వ వచనం, విందు చేసుకొనొచ్చు. ఏంటి? విందు చేసుకొనొచ్చు, సంతోషముగా నుండి ఒకరిని ఒకరు బహుమానములు, దరిద్రులకు కానుకలను పంపదగిన దినములనియు. లాస్ట్ అండ్ ఫైనల్గా దేవుడు చెప్తున్నాడు, వారికి స్థిరపరచను. దేవుడు మీకు రాజముద్ర వేసాడంతే. ఏంటంటే సంతోషముగా ఉండే దినాలు, విందు చేసుకొనొచ్చు. పిల్లోడు పుడితే ఏం చేస్తారు చెప్పరే మీరందరూ? 21 రోజుకి ఏదో పట్టుకొచ్చి పెడతారు కదా, భోజనాలు పెడతారు. తర్వాత మనం పెట్టేది ఎలా ఉండాలంటే ధారాళంగా సంతోషం ఇచ్చేసేయాలి. నువ్వు ఎప్పుడైతే అలా వదులుతావో పరమందునిది రికార్డ్ అవుతుంది.
నీకు 7 అంతలుగా వచ్చి పడిపోతుంది, 100 అంతలుగా వస్తుంది. మీరు వెదజల్లండి. దీనుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక దరిద్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు బహుమానములు ఇవ్వండి. అక్కడ ఏమన్నాడు? అక్కడ చదవండి. విందు చేసుకొనొచ్చు, సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములు. ఆ దరిద్రులకు, హలో చెప్పండి, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు కూడా ప్రెస్టీజ్గా, కొంతమంది మధ్యతరగతిలో ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళు ఆ కట్నాలు రాయాలని ఉంటుంది. రాస్తే కట్నాలు రాస్తున్నారేమో అనుకుంటారని రాయటం మానేస్తారు. వాళ్ళు రాసినా రాయకపోయినా గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు వారి చేతిలో పెట్టండి. ఇదిగో యేసునామములో నిన్ను దీవించి పెడుతున్నాను, నీకు బోళ్ళంత ఐశ్వర్యం వస్తుంది నువ్వండి. పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురు చేతులు పెట్టండి, పెళ్లి కొడుకు చేతులు పెట్టండి. మీరు ఎవరి తరపు వెళ్తారో వాళ్ళ దగ్గర పెట్టండి, అందరికీ పెట్టండి. వారిని మీ ఇంటికి పిలిచినప్పుడు భోజనం పెట్టండి. ఇది ఎందుకంటే దేవుడు నిన్ను దీవించిన దినాలు, శుభప్రదమైన దినాలు, ఆత్మ సంబంధమైన దినాలు. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ఏం చేయాలంటే దరిద్రులకి కూడా మన కష్టార్జితంలో ఇవ్వాలి. అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇచ్చేది కూడా సరైన సమయంలో ఇవ్వాలి మనం. అది మీకు ఏమవుతుందంటే విత్తనముగా మారిపోతుంది. ఎలా మారుతుంది? విత్తనము. మనం ఎవరైనా అడగటం కదా, అడగక ముందే ఇవ్వటానికి సిద్ధపడాలి. ఇచ్చే మనసు నీకు వచ్చిందంటే దేవుడు ఆకాశపు తూములలో ఇప్పేస్తాడు ఈ పట్ల. ఇక్కడ ఏమన్నాడు? 22 వచనం చదవండి. విందు చేసుకొనొచ్చు, సంతోషముగా ఉండి ఒకరి కొరకు ఒకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను పంపదగిన దినములని వారికి స్థిరపరచెను. మొదటి ఆశీర్వాదం చెప్పండి. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. నెమ్మది పొందిన దినములు. 7 మార్లు ఆమేనని చెప్పండి. చేతులు స్ట్రైట్గా పైకెత్తి. నేను ప్రకటిస్తున్నదల్లా మీరు 7 మార్లు ఆమేనని చెప్పాలి. ఓకే, 2 చేతులు పైకెత్తండి. నెమ్మది పొందిన దినములనియు. 1 2 3 4. రెండోది, దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు. 7 మార్లు ఆమేన్ చెప్పండి. తర్వాత మూలుగుట మానిన శుభదినమని. ఆత్మ మీకు తోడై ఉండును గాక. గట్టిగా చప్పట్లతో ప్రభువుని స్తుతించు. మీరు ఏడవకండి. మీరందరినీ దేవుడు దీవించిన నెలగా మారింది ఇది. ఇప్పుడు మీరు తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఏమి మాట్లాడుకుని అలా తల వంచండి. నాకు పని ఏంటంటే, నాకు ఇచ్చిన వరమును బట్టి నేను ప్రతిష్ఠ చేస్తాను. ఇది మీకు దేవుడు స్థిరపరుస్తాడు. మీ పిల్లల చేతి పని దీవించబడుతుంది, మీ కుటుంబాలు దీవించబడతాయి. ఏడవకండి, పారిపోకండి, గట్టిగా మాట్లాడకండి, ఎవరిని ఏమనకండి. ఎవరితో దెబ్బలాడుకొచ్చి విన్నాళ్ళు మనం ఆయనతో దెబ్బలాడుతున్నాం. చూస్తున్నావా? ఏంటి ఏడుపు, ఏంటి అవమానము? నిన్ను తప్ప ఎవరైనా ఆరాధించేమో ఎప్పుడైనా? నీ భజనే చేసావు, నీ పాటే పాడుతున్నావు, ఏంటి కష్టాలు నేర్చావు కదా. నెమ్మది పొందిన దినాలు బహుమానముగా దేవుడిస్తున్నాడు. దుఃఖము పోయి సంతోషపడే దినాలు నెలగా దేవుడిస్తున్నాడు. మూలుగుట మానిన శుభదినమని. విందులు చేసుకుంటావు, రాజముద్ర వేస్తున్నాడు స్థిరముగా. అందరూ లేచిన పెడదాం, ఎక్కడున్నవారు అక్కడే. భయపడకండి, ఆయన మీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా సొంత కార్లు వేసుకుని వస్తారు. మీరందరూ కుటుంబాలతో దీవెనగా వచ్చి ప్రతి చోట ఆయన సాక్షిగా ఉంటారు. ఎక్కడున్నవారు అక్కడ నిలబడి. ఇన్ని ఆశీర్వాదాలు మనకి రావాలంటే యేసుని గుండె నిండా మనం చేర్చుకోవాలి. ఆయనే మనల్ని దీవించేవాడు. ఎక్కడున్నవారు అక్కడే. ప్రభువా, తెలుసో తెలియకో నేను నోటి మాటతోటే నిన్ను స్తుతిస్తున్నాను. జస్ట్ ఆచారబద్ధంగా, లేకపోతే అందరితో పాటు నిన్ను మాట్లాడుతున్నాను, కానీ ఆత్మీయంగా నిన్ను స్తుతించలేకపోయాను. ఇప్పుడు నా గుండె నిండా నిన్ను స్వీకరిస్తాను. నమస్కరించండి, అందరు కూడా నమస్కరించండి. నా మీద నీ దీవెనలు దయచేయి.
ఇదిగో నీకు శుభకార్యము దేవుడు ప్రారంభిస్తున్నాడు. పెండ్లి సంబంధం నీ ఇంటికే వస్తుంది. పెండ్లి కొడుకు నీ ఇంటికి వస్తాడు. పెండ్లి కుమార్తె నీ ఇంటికి వస్తుంది. ఆస్తి నీ ఇంటికి వచ్చి రాస్తారు ప్రజలు. నీకు న్యాయము దేవుడు తీర్చాడు. దేవుడు నీకు న్యాయము తీర్చాడు. ఉద్యోగమును సిద్ధము చేసాడైనా. నీ చేతికి ఉద్యోగాన్ని అప్పగిస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడైనా. ఇది మూల్గుట్ట మానిన శుభ దినమని. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిస్తూ భూముల నుండి విడుదల దయచేయండి. అన్ని విషయాల్లో నెమ్మది పొందు దినములు మీరు స్థిరపరచండి. నీ మహిమ దయచేయండి. రావాల్సిన ధనం కొరకు ఎదురు చూస్తున్న వారికి విడుదల దయచేయండి. ప్రభువా నీకు వందనాలు. ఒంటరి అయిపోయిన జీవితాలు ఉన్నాయి, వారికి నీ సంరక్షణ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.